అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయరావు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి 5 ప్రొడక్షన్ నెంబర్ అని అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 5 అని అంటున్నారు. మరి గత 4 సినిమాలు ఇక్కడ ఏం చేశారు అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అయితే వీళ్ళు కాస్టింగ్ కాల్ మేల్ యాక్టర్స్ 18 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అని అంటున్నారు. అలాగే ఫీమేల్ యాక్టర్స్ కూడా 18 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అని అంటున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, కొత్త వాళ్ళు మరియు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, నేను మీ ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా, ఒక టచ్అప్ బాయ్గా మీరు సినిమా ఇండస్ట్రీలోకి సంపాదన కోసం వచ్చినట్లయితే ఎలాంటి ఒక పొజిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పొజిషన్స్ తీసుకున్నట్లయితే మీకు సంపాదన వైపుగా బెటర్గా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేనేమంటా అంటే హీరోయిన్లకి ఏదైనా టచ్అప్ బాయ్ లాగా, లేదంటే ఆర్టిస్టులకి ఎవరికైనా టచ్అప్ బాయ్ లాగా వెళ్ళారనుకోండి. సో ఇక్కడ టచ్అప్ బాయ్ అంటే ఏంటి, ఈ హీరోయిన్లకే ఒక డైటీషియన్ అనే వాళ్ళు ఉంటారు. ఆ డైటీషియన్ ఒక డైట్ చార్ట్ ఇస్తారు. ఆ డైటీషియన్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం వాళ్ళకి ఆ పర్టికులర్ ఫుడ్ ఆ పూటకి తెప్పించి పెట్టడం. అది ప్రొడ్యూసర్ని అడిగా, లేదంటే మేనేజర్ని అడిగా, లేదంటే అక్కడ పర్టికులర్ ఎవరిని అడిగితే ఆ పని అవుతుంది అనే దాన్ని బట్టి అడిగి ఆ టైంకి ఆ ఫుడ్ అనేది ఆ పర్టికులర్ ఆర్టిస్ట్కి తీసుకొచ్చి అనేది మీ బాధ్యత. ఓకే, సో దానికి సంబంధించిన ఖర్చు అనేది కొన్ని సందర్భాల్లో ప్రొడక్షన్ హౌస్ చూసుకున్నట్లయితే, కొన్ని సందర్భాల్లో హీరో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన మీకు ఆ రోజు షూట్కి వెళ్ళినందుకు కానీ ఇంత పేమెంట్ అనేది ఉంటుంది. అలాగే మీరు కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు ట్రావెల్ అయిన తర్వాత మీకు 2-3 ప్రొడక్షన్ హౌస్లతో పరిచయాలు ఏర్పడతాయి. ఎందుకంటే హీరో గారు కావచ్చు, హీరోయిన్ గారు కావచ్చు, ఒక 4-5 సినిమాలు చేస్తారు ఈ 2 సంవత్సరాల్లో. ఆ 4-5 సినిమాలు చేసేటప్పుడు ఏంటి అంటే, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్లతోటి, డైరెక్టర్లతోటి, డైరెక్షన్ టీమ్ తోటి, వీళ్ళందరితో మీకు పరిచయాలు అవుతాయి. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తారు అంటే, కొంచెం ప్రమోట్ చేసి ఎవరైనా కొత్త హీరోయిన్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి అలవాటు చేసుకోవడానికి మీరు వాళ్ళకి మేనేజర్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. కన్వర్ట్ అయ్యి మీరు ఏం చేయొచ్చు, ఈ ప్రొడ్యూసర్ల దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి, సార్ కొత్త హీరోయిన్ వచ్చింది, మీరు ఏదైనా ఒకసారి చూస్తారా, మీరేమైనా ఆడిషన్ చేస్తారా, మీ సినిమాలో ఏమైనా హీరోయిన్గా పెట్టుకుంటారా అని వాళ్ళని రిక్వెస్ట్ చేయటం. ఒకవేళ వర్కౌట్ అయినట్లయితే ఆవిడకి ఇచ్చే పేమెంట్లో మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఒక 30-40% అనేది మీకు రావటం. ఆ అమ్మాయి పెద్ద స్టార్ అయినట్లయితే ఆ అమ్మాయి పేరు శ్రీలీలాను, లేదంటే ఏమంటారు సమంతాను, లేదంటే అలాగా ఏదైనా ఒక స్టార్ అయినట్లయితే ఏమవుతుంది అంటే, ఆ అమ్మాయి పని చేసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆ అమ్మాయి డేట్లో, అంటే ఏ డేట్కి ఏ షూటింగ్కి వెళ్ళాలి, ఎక్కడ లొకేషన్కి వెళ్ళాలి, మొత్తం చెప్పుకుంటూ మీరు కొన్ని కోట్లలో సంపాదించవచ్చు అనమాట. మీరు సంపాదన అనుకున్నట్లయితే అలా అటువైపు ఉండాలి. కాకపోతే మీరు కేవలం రెస్పెక్ట్ మాత్రమే, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, నన్ను అందరూ డైరెక్టర్ గారు అని పిలవాలి, ప్రొడ్యూసర్ గారు అని పిలవాలి, లేదంటే మేనేజర్ గారు అని పిలవాలి, లేదంటే డిఓపి గారు అని పిలవాలి, ఇలాంటి రెస్పెక్టివ్ పొజిషన్స్ని మీరు ఏం చేసుకుంటున్నట్టయితే ఇటువైపు సంపాదన తక్కువ, రెస్పెక్ట్ ఎక్కువ. కానీ సంపాదన అనేది ఇంకా వేరే వాటిల్లో కూడా ఉంది, ఇంకా వేటిల్లో ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోని ఆసాంతో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9063323950. ఐ రిపీట్, 9063323950. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.